ఇది శివాలయానికి సైడ్ వ్యూ అండి, రోడ్డు పక్కన నుండి. ఇది సైడ్ వ్యూ ఫ్రెండ్స్, ఇదంతా కూడా. హాయ్ ఫ్రెండ్స్, మనం గుడి దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది మొవ్వ మండలంలో మొవ్వ అనే గ్రామంలో ఉందండి. ఇది పామర్రు నియోజకవర్గం అండి. మనం ఇక్కడ శివాలయంలోకి వెళ్తున్నామండి. ఈ శివాలయం విశేషాలు ఏంటో మనం చుట్టూ తిరుగుతూ తెలుసుకుందామండి. స్టార్టింగ్ అండి. ఓం నమ శివాయ, హరహర శంభో శంకర. ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకున్నామండి. ఇదంతా కూడా ఈ శివాలయానికి చుట్టూ ప్రాంగణం అండి. చుట్టూ ప్రాంగణం. ఇది వచ్చేసి ఇక్కడ ఉసిరి చెట్టు కూడా ఉందండి శివాలయంలో. ఉసిరి చెట్టు ఉండటం వలన కూడా చాలా మంచిదండి. ఉసిరి చెట్టు సకల దేవతలు కూడా కొలువై ఉంటారు అని అంటూ ఉంటారండి. ఇదిగోండి, ఇక్కడ మొత్తం కూడా అదే చెట్ల వరుస. ఇక్కడ విఘ్నేశ్వర స్వామిదండి ధ్వజస్తంభానికి ముందు. ఈ ఒక్కసారి చుట్టూ చూద్దామండి, ఒకసారి టెంపుల్కి, ఆలయం చుట్టూ కూడా. ఇది చాలా పురాతనమైన టెంపుల్ అంటండి. దాదాపు కొన్ని సంవత్సరాలు చరిత్ర కలిగిన టెంపుల్ ఇది. శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయం అండి. ఇది భీమేశ్వర స్వామి ఆలయం అండి, మొవ్వ అనే గ్రామంలో ఉంది. చూస్తున్నారు ఫ్రెండ్స్, లోపల చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇది హాల్ కానీ ఈ చుట్టుపక్కల ఏరియానండి. ఇక్కడ వచ్చేసి స్వామివారిది ఒక బొమ్మ ఇది ఉందండి. ఇది ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది స్వామివారిది. చాలా హిస్టరీ కలిగిన టెంపుల్ అండి శివాలయం. ఇక్కడ కార్తీక మాసం మహాశివరాత్రి రోజు కూడా బాగా చేస్తారు. విఘ్నేశ్వర స్వామిది అండి విగ్రహం. అది పైన వచ్చేసి స్వామివారి విగ్రహాలు బాగున్నాయండి. ఈ చుట్టూ వచ్చేసి స్వామివారి దేవాలయం ఆవరణం అండి. ఇదంతా కూడా స్వామివారిది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ దేవాలయం కూడా చాలా హిస్టరీ కలిగిన టెంపుల్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడికి ఏంటంటే చాలామందికి ఇక్కడ బయట వాళ్ళని అడిగి తెలుసుకునే దాని ప్రకారం అయితే ఇక్కడ ఉద్యోగాలు రాని వారికి కూడా ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పేసి ఒక నమ్మకం. పెళ్ళి కాని వాళ్ళు పిల్లలు కానీ, తర్వాత చాలామందికి సంతానోత్పత్తి కూడా కలిగిందంటండి ఈ టెంపుల్లో దర్శనానికి చేసుకుంటే. ఈ చుట్టూ వచ్చేసి ట్రీస్, చెట్లు కూడా ఉన్నాయండి. గుడికి చుట్టూ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉందండి. చాలా పీస్ఫుల్గా ఉంది ప్లేస్ కూడా. ఇక్కడ స్వామివారికి అభిషేకాలు అన్నీ కూడా ఈ జలద్వార ద్వారా బయటికి వస్తాయండి. ఈ ప్లేస్ ఇది. ఈ పైన అంతా కూడా గోల్డ్ కలర్ అండి. టెంపుల్ పైన మొత్తం కూడా గోల్డ్ కలరు. ఇక్కడ ఏదో చిన్న ఉపాలయం లాగా ఉందండి. నాగేంద్ర స్వామిదండి ఉపాలయం. ఇది బ్యాక్ సైడ్లో ఉందండి టెంపుల్కి బ్యాక్ సైడ్ నాగేంద్ర స్వామిది. ఈ సైడ్ వచ్చేసి ఇక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి, అరటి మొక్కలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. గుడి మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ స్వామివారిది పైన వచ్చేసి నందీశ్వరుడు మధ్యలో ఒక స్వామివారు ఉన్నారండి. ఇక్కడ పార్వతీదేవి అమ్మవారు ఇక్కడ నెలకొలై ఉన్నారు. ఈ పక్కన వచ్చేసి ఇది కొన్ని సంవత్సరాల హిస్టరీ కలిగిన టెంపుల్ ఫ్రెండ్స్. ఇది ఈ పైన వచ్చేసి వరాహస్వామి మూర్తిది కూడా ఉందండి విగ్రహం. ఇదిగోండి స్వామివారిది. ఈ పూల మొక్కలు ఇవన్నీ చాలా బాగుందండి ఫ్రెండ్స్. ఇది దేవాలయం ఆవరణం కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. వెడల్పోయిన ప్లేస్ అండి ఇది. ఇది బస్ స్టాండ్ కూడా బ్యాక్ సైడ్ అండి, దగ్గరేనండి. మనం ట్రావెలింగ్ కూడా ఇబ్బంది లేదు. బస్సులు, ఆటోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. స్వామివారిది ఇక్కడ వచ్చేసి ఇది నవగ్రహాల మండపం అండి. ఇది నవగ్రహాల మండపం అండి. చిన్నగా ఉంది. ఇది ఒకలా కట్టారు. ఇది వచ్చేసి జమ్మి చెట్టు అండి. ఇది మొత్తం కూడా జమ్మి చెట్టు.
ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది జమ్మి చెట్టు. ఈ జమ్మి చెట్టుకు కూడా చాలా విశేషం ఉందండి. మహాభారతంలో, రామాయణంలో అయినా సరే దీనికి ఒక పవిత్రమైన స్థానం ఉందండి ఈ జమ్మి చెట్టుకి. దీని చుట్టూ కూడా 3 ప్రదక్షిణాలు చేస్తే కొన్ని అధిదేవత వస్తువులు వృక్షము జమ్మి చెట్టు అండి. పూజా ఫలితం సంతాన వృద్ధి అంటండి. 3 ప్రదక్షిణాలు చేస్తే ఇక్కడ సంతానాభివృద్ధి కలుగుతుందని చెప్పేసి ఇక్కడ బోర్డు ఉందండి. ఈ చుట్టూ కూడా తిరుగుతున్నారు. ఇదిగోండి ఫ్రెండ్స్ భక్తులు. ఈ పైన ఇది ఒక చెట్టు అండి. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లు అన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా బాగుంది ఫ్రెండ్స్, దేవాలయం మాత్రం చాలా బాగుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఫ్రంట్ వ్యూ ఫ్రెండ్స్. ఇది ఒకసారి మనం దేవాలయం లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్, చూద్దాం. దేవాలయం లోపలికి ఎంట్రన్స్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఇది అటు ఇటు 2 ద్వారపాలకులు ఉన్నారండి క్షేత్రానికి. ఇది లోపల భాగం అండి. ఓం నమ శివాయ, హర హర శంభో శంకర. స్వామివారికి వచ్చేసి ఎడమ పక్కన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారు కొలువై ఉన్నారండి ఇక్కడ. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఈ సైడ్ కుడి వైపున. పక్కన వచ్చేసి శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారండి ఆలయం. స్వామివారికి నందీశ్వరుడు. ఓం నమ శివాయ, హర హర శంభో శంకర. స్వామివారి నిలబడి ఉన్నాడండి ఇక్కడ. ఇది లోపల ప్రదేశం అండి, మొత్తం కూడా లోపల విన్నారండి. ఇది శివాయ, హర హర శంభో శంకర. స్వామివారిది లింగాహారం అండి. ఓం నమ శివాయ, హర హర శంభో శంకర. మోవ మండలం, మోవ గ్రామం అండి, పామన్ నియోజకవర్గంలో ఉందండి ఈ దేవాలయం. శివాలయం అండి, చాలా ఫేమస్ కలిగిన టెంపుల్ అండి. ఓం నమ శివాయ.